మూడు కుటుంబాలు జమ్మూ కాశ్మీర్ను దోచుకున్నాయని ప్రధానమంత్రి మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ను దోచుకోవడం తమ జన్మ హక్కు అన్నట్లు ఆ మూడు కుటుంబాలు వ్యవహరించాయని ఆయన విమర్శించారు. మూడు పార్టీలు జమ్మూ కాశ్మీర్ యువత భవిష్యత్తును నాశనం చేశాయని అన్నారు. ఆ మూడు పార్టీలు కాశ్మీర్ యువతకు చేతికి రాళ్లిచ్చి విధ్వంసాలు సృష్టించేవని, బీజేపీ మాత్రం పుస్తకాలు పెన్నులు ఇస్తోందన్నారు ప్రధాని మోదీ. వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. త్వరలోనే జనసేన పార్టీలో బాలినేని చేరేందుకు సంసిద్ధమయ్యారు. వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువే కాకుండా అటు వైసీపీకి ఇన్నాళ్లు అండగా ఉన్న బాలినేని కొద్ది రోజులుగా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. దాంతో వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్న బాలినేని నిన్ననే పార్టీకి రాజీనామా చేసేశారు కూడా. ఆ తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్కు తన రాజీనామా లేఖను సైతం పంపించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో వైసీపీ సీనియర్ నేత సామాన్యుని ఉదయభాను భేటీ అయ్యారు. ఈ నెల 22న జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు సామాన్యుని. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రిమాండ్ ముగియడంతో అధికారులు మరోసారి కోర్టును ఆశ్రయించి తిరిగి రిమాండ్ తీసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. గోవాలో జానీ మాస్టర్ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాద్కు తరలిస్తున్నారు. హైదరాబాద్ నార్సింగి పోలీసులు జానీ మాస్టర్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డాన్స్ మాస్టర్ షేక్ జానీ బాషాపై నార్సింగ్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్గా ఉన్న సమయంలోనే లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. ఢిల్లీ సీఎంగా అతిషి ఈ నెల 21న పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఆమె ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సెప్టెంబర్ 21వ తేదీని ప్రతిపాదించిన లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అదే విషయాన్ని రాష్ట్రపతి ముర్ముకు తెలిపారని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం కేజ్రీవాల్ రాజీనామా లేఖను కూడా రాష్ట్రపతికి సక్సేనా పంపించారని వివరించాయి. దీనిపై రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాతనే ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన చేయనున్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు మొదటిసారి జిల్లాకు రానున్నారు. సీఎం రాక్ సందర్భంగా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. 10 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు నవరాత్రులు నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. ఈ వేడుకలలో అమ్మవారిని రోజుకు ఒక రూపంలో అలంకరించనున్నారు. మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తారు. గర్భగుడి దర్శనాలు కూడా నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్పై చర్చించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ప్రజలను ముంపు నుండి బయటపడేసేయడం లక్ష్యంగా బుడమేరు విస్తరణ చేపడతామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. బెజవాడు దుఃఖదాయిని అని పేరు చెరిపేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వెల్లడించారు. మాజీ సీఎం జగన్పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎస్ వర్మ మండిపడ్డారు. అసలు జగన్ పిఠాపురం ఎందుకొచ్చారని వర్మ ప్రశ్నించారు. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలియని ప్రబుద్ధుడు మాజీ సీఎం జగన్ అని విమర్శించారు. చంద్రబాబు పరిపాలనకు జగన్ పరిపాలనకు చాలా తేడా ఉందని అన్నారు. వరదలు వస్తే ప్రజలను ఏ విధంగా కాపాడాలి అనేది చంద్రబాబును చూసి నేర్చుకోవాలని అన్నారు. పార్టీలకు అతీతంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు వర్మ. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కారు పర్యాటక శాఖ నిర్లక్ష్యం చేసిందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని తిరిగిన గాడిని పెట్టేందుకు కూటమి సర్కారు నడుం బిగించిందని అన్నారు. ఈ నెల 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అక్టోబర్ 15 వరకు టూరిజంపై డిపిఆర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు మంత్రి. భజరంగ్ జూట్ మిల్ స్థలంపై 2 దశాబ్దాలుగా వివాదం ఉందని ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అన్నారు.
జూట్ మిల్ స్థలం లీజ్ కోసం ఆదిత్య ఇన్ఫ్రాటెక్ ఒప్పందం చేసుకుందని ఆయన తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి మురళీకృష్ణ చక్రం తిప్పారని ఆరోపించారు. ఆదిత్య ఇన్ఫ్రాటెక్ పేరుతో 5 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకుని 18 ఫ్లోర్స్ కట్టారని ఆరోపించారు. అంతేకాకుండా రెరా డైరెక్టర్లను అడ్డం పెట్టుకుని బజరంగ్ యాజమాన్యాలకు నోటీసులు ఇప్పించారని అన్నారు. 2 రోజుల సమయం ఇచ్చి సంస్థపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని మునుస్వామిపురంలో జరిగిన ఘర్షణలో 7గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. వినాయక చందా విషయంలో మొదలైన ఘర్షణలో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. ప్రశాంతమైన కుప్పంలో ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. భద్రాద్రి జిల్లాలో నూతన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో సరికొత్త సంప్రదాయానికి కొత్త టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక నుండి కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలను గాంధీభవన్ వేదికగా పరిష్కరించనున్నారు. దీనికోసం వారానికి 2 రోజుల పాటు మంత్రులు గాంధీభవన్కు రానున్నారు. రేపటి నుండి గాంధీభవన్లో ప్రజావాణి కార్యక్రమం టీపీసీసీ చీఫ్ ఏర్పాటు చేశారు. బుధ, శుక్రవారాల్లో మంత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాంధీభవన్లో అందుబాటులో ఉండనున్నారు. ప్రజాభవన్లో మంత్రి సీతక్కను తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విద్యా కమిషన్ చైర్మన్గా నియమితులైన ఆకునూరి మురళికి శాలువా కప్పి మంత్రి సీతక్క అభినందనలు తెలియజేశారు. అనంతరం తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారి ఇరువురు చర్చించారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కోన శ్రీశైలం గౌడ్పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి కోన శ్రీశైలం గౌడ్ పైన మరోసారి నోటుకొచ్చినట్టు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఫోర్జరీలు చేసి జైలుకు వెళ్లిన నాయకులు, రాజీవ్ గృహకల్పనితులు సైతం శ్రీశైలం గౌడ్పై మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రజాసేవకు ముందుండాలని వారు హెచ్చరించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేశారు. మాజీ మహిళా సర్పంచ్లను సైతం పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హైడ్రా మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా జెట్ స్పీడ్ వేగంతో హైడ్రా ముందుకు దూసుకెళ్తోంది. హైదరాబాద్ జలవిహార్ నిర్వాహకులపై హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. హుస్సేన్ సాగర్ను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సిపిఐ నేత అజీజ్ పాషా హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పూర్తి వివరాలు తీసుకుని హైడ్రా కమిషనర్ను ఆయన కలిశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని హైడ్రా చీఫ్ను కోరారు ఆయన. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ నాయకులు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతినిస్తామని హైకోర్టు ప్రశ్నించింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చడంతో పాటుగా ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. మచిలీపట్నంలో మహిళలను మోసం చేస్తున్న ఒక మన్మధుడి రాసలీలలు తాజాగా బయటకు వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన డబ్బు, నగలు తీసుకున్నాడని, ఇదేంటి అని అడిగినందుకు మొహం చాటేశాడని బాధితురాలు చెబుతోంది. తనకు తెలియకుండా కలెక్టరేట్లో పనిచేస్తున్న మహిళతో సహజీవనం చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ కోసం అపార్ట్మెంట్కు వెళ్లగా అతడు లేకపోవడంతో కారుపై పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. బిల్డర్ విజయ్పై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా కదిరిలోని సైదాపురానికి చెందిన 11 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే బాలుడు టూత్ బ్రష్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దాంతో నోట్లోని టూత్ బ్రష్ దవడలోకి దూసుకుపోయింది. వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి టూత్ బ్రష్ను తొలగించారు. దాంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాలలో గురువులు లేరని విద్యార్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇటీవల జరిగిన బదిలీల్లో 15 మంది ఉపాధ్యాయులకు గాను 15 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. 2 ఉపాధ్యాయులు మాత్రమే రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతులు బహిష్కరించి కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు.